ఏదేమైనా మనం ఒక సంఘటన జరిగిన తర్వాత వెంటనే పరిష్కారం దొరకదండి. నేనేమంటానంటే ఒక సంఘటన జరిగింది, అది ఏ ప్రాతిపదిక మీద జరిగింది, అక్కడ జరిగినటువంటి ఆ సంఘటన ఏ రకమైనటువంటి పరిస్థితికి దారితీసింది అనేది పూర్తిగా విశ్లేషణ చేసుకుంటారు పోలీసు వారు. దుర్మార్గుడా, క్షణికావేశంతో చేశాడా, తాగి ఇది లేకుండా చేశాడా, సోయి లేకుండా చేశాడా అనేది పోలీసు వారు చూస్తారు. ఏదేమైనా ఇప్పుడు జరిగినటువంటి ఈ 2 మర్డర్ విషయంలో మాత్రం మనం చాలా చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే అంటే ఇప్పుడు కత్తితో పొడిచారు కదండి వైష్ణవిని. సో కత్తి అనేది కిచెన్ లో ఉంటది కానీ బెడ్రూమ్ లో ఉండదు కదా. సో వాడు ఆ శనికావేశంలో కిచెన్ దాకా వెళ్ళేసి వచ్చాడు అంటే శనికావేశం ఎట్లా అవుతుంది? ఏదేమైనా వెంటనే దాని పరిష్కారం రివెంజ్ తీసుకునే అవకాశం లేదు. భారత శిక్షాస్మృతి ఏంటంటే వాళ్ళని జైల్లో పెట్టి కఠినమైన శిక్షలు వేసే బాధ్యత తప్ప వెంటనే ఎన్కౌంటర్లు చేసేటటువంటి అవకాశాలు లేవు. ఏవో కొన్ని జరిగినా మళ్ళీ పోలీసు, ఆ తర్వాత కోర్టులు, వాళ్ళన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇబ్బందులు పడడం జరుగుతుంది. వెంటనే పరిష్కారం అయితే దొరకదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వారికి లైఫ్ పడే విధంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. దానికాడ ఎలాంటి భేషజాలకు పోదు. ఏదేమైనా ఇలాంటి దుర్మార్గాలు చేయకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వాలు కూడా ఇవ్వాలి. ఎందుకంటే బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది కానీ ప్రభుత్వం మీద మనం ఆ నెపాన్ని నెట్టేసి పక్క తప్పుకోకూడదు. పిల్లల పట్ల, వారి ప్రవర్తన పట్ల మనం ఎప్పటికప్పుడు అవేర్నెస్ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇంత దుర్మార్గం అసలు సార్, గర్భిణీ స్త్రీని 9 నెలల గర్భిణీ స్త్రీని శ్రీకాకుళంలో చంపేస్తే అసలు అంత గర్భిణీలో అంత 10 రోజుల్లో డెలివరీ అయ్యే అమ్మాయి భర్తతో ఏం గొడవ పెట్టుకుని ఉంటుంది? కేవలం కావాలని అబ్బాయికి ఎఫ్ఐఆర్ ఉంది, ఆ ఎఫ్ఐఆర్ కోసమే ఈ అమ్మాయిని చంపేశారని చెప్పేసి అన్నారు. ఏ ఎఫ్ఐఆర్ ఉన్నా నీకు నచ్చకపోతే వదిలేరా బాబు. తర్వాత ఎఫ్ఐఆర్ ఉంటే నచ్చకపోతే బోల్డ్ మార్గాలు ఉన్నాయి, వదిలేసే మార్గాలు. ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ఏమంటుంది, నీకు నచ్చితే నువ్వు సాంగత్యం పెట్టుకునే అవకాశం ఉంది. అవకాశం ఉంటే అవతల వ్యక్తికి నచ్చకపోతే విడాకులు అడిగే అవకాశం కూడా ఉంది. ఇలా చేయండి తప్ప ఇలాగా అన్యాయంగా చంపేసి మీ జీవితాలు తన ఉసురు తీసి ఇవాళ మీ జీవితాలు మీరు నాశనం చేసుకున్నారు. ఏదేమైనా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇది పెద్దగా పాపులారిటీ కూడా రాకుండా కఠినమైన శిక్షలు పడాలి. యూపీ లోపల ఇలాంటి వాటికి ట్రీట్మెంట్స్ వెంటనే ఎన్కౌంటర్ జరుగుతుంది. ఎందుకంటే యోగి గవర్నమెంట్ అనేది వెంటనే పోలీసులు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తుంది. అలానే హైదరాబాద్, తెలంగాణ గవర్నమెంట్ కానీ, ఆంధ్ర గవర్నమెంట్ కానీ ఇలాంటి పోలీసులకి ఫుల్ పవర్స్ ఇవ్వాలని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం. మీరు దానికి ఏం చెప్పాలి? అంటే అక్కడ జరిగినటువంటి వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఏ గొడవ దూరంగా ఆ వ్యక్తి ప్రవర్తన కూడా ఎప్పటి నుంచి ఎలా ఉంది, అది ఎలాంటి వాడు మొత్తం పరిగణలోకి తీసుకునే వాడికి తగిన శిక్ష పోలీసు వారు వేస్తారు. వారు వేయాలనుకుంటే వాడి చరిత్ర ముందు తీస్తారు. ఖచ్చితంగా వాడికి తగిన గుణపాఠం చెప్తారు. కానీ మనం చెప్పినంతలోనే వెంటనే ఎన్కౌంటర్ చేసి అంటే చాలామంది అసలు అది అయ్యే పని కాదు. అలా చేయకూడదు. కానీ ఏదేమైనా ఇంత దౌర్భాగ్యమైనటువంటి మర్డర్లు జరుగుతుంటే కొంచెం అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. కొంచెం ఎవరైనా కానీ చిన్న అనుమానం వచ్చినా ఇలాంటి వారు పోలీసులను ఆశ్రయించాలి. లేకపోతే అనవసరంగా చనిపోతున్నారు కదా. బయట నుంచి ఒక ప్రమాదం వస్తుందంటే మనం ఏదో జాగ్రత్త తీసుకోగలుగుతాం. పక్కన ఉన్న మనిషి ఎలా చేస్తున్నారంటే ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు? మరి అది నిజమే. మరి జాలి, దయ, మానవత్వం లేకుండా నెలల గర్భిణీలను కూడా చంపేసుకుంటూ పోతే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? గవర్నమెంట్ ఇక్కడ సమాజానికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, లేదా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంటే భయపెట్టాలి. ఇలాంటి చావులు ఎలా అయితే యూపీ గవర్నమెంట్ భయపెడుతుందో అలానే ఇక్కడ కూడా తెలుగు స్టేట్ లో కూడా ఎందుకంటే అన్న ఇలా ఎందుకు మేము మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు మొన్న వైష్ణవి అయింది, నిన్న అపర్ణ అయింది, ఈ రోజు ఇంకో చిన్న పాప మార్కాపురంలో ఇంకో చిన్న పాపను తండ్రి చంపేశాడు. దేనికి రా అంటే ఆయనకు ఒక ఎఫ్ఐఆర్ ఉందంట, వాళ్ళ ఆవిడికి ఎక్కడ చెప్పేస్తుందో ఆ పాప అని చెప్పేసి ఆ అమ్మాయిని చంపేశాడు. అవగాహన లేక, ఆలోచన లేక, తదుపరి జరిగేటటువంటి కార్యక్రమం వాడికి తెలియక ఒక మనిషిని మర్డర్ చేస్తే జీవితం పోతుందని బాగా అవేర్నెస్ ఎక్కువగా తీసుకురావాలి. ఒక మనిషిని నువ్వు చంపితే నువ్వు జీవితాంతం జీవోత్సవంలా బతుకుతావురా, ఇంత కఠినమైన శిక్షలు ఉంటాయి, ఇంత కఠినమైన అటువంటి శిక్ష ఉంటుంది నీకు అని చెప్పి తెలియపరిచేలాగా అవేర్నెస్ తీసుకురావాలి ప్రభుత్వాలు. మనం వెంటనే సంఘటన జరిగిన వెంటనే ఎన్కౌంటర్ చేసేయాలి అనే దానికి మన రాజ్యాంగంలో శిక్షాస్మృతులు లేదు. అది కాబట్టి ఏదో ఎక్కడో మన యూపీ లాంటి రాష్ట్రంలో కొంచెం కఠినంగానే వ్యవహరిస్తున్నారు. కానీ భయపెట్టాలంటే జరిగిన సంఘటన వెంటనే ఎన్కౌంటర్ చేయాలనేది కూడా ఆలోచన కరెక్ట్ కాదేమో నాకు తెలిసి.
అంటే అన్న ఇప్పుడు వైష్ణవి జరిగింది, ఈ జరిగిన వారం దాకా అయిపోతుంది, ఇంకా వైష్ణవి జరిగి కూడా ఇంకా అక్కడ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ఆయనకి ఏ శిక్ష ఇస్తున్నారో బయటికి చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఆయన హాస్పిటల్ పెట్టినారు, ఇది జరుగుతుంది కదా. ఇది చాలా మందికే వెళ్ళింది, అప్రోచ్ అయింది న్యూస్. మరి అలాంటప్పుడు ఇప్పుడు అపర్ణ చంపిన సుధీర్ ఆయన దాకా వెళ్ళి ఉంటుంది కదా న్యూస్. సో మళ్ళీ ఈ అబ్బాయికి ఎలా చేయాలనిపిస్తుంది? ఇంతకు మించి మోటివేషనల్ స్పీచ్లు ఎవడు ఏమిస్తారు? గవర్నమెంట్ ఎంత ఇచ్చినా కూడా ఇట్లానే ఉంటారు కదా చేసేవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి మనం అవగాహన అనేది కల్పించి ఏ లాభం అంటున్నా. అంటే ఒక రకంగా ఇలానే వాడిని జైల్లో పెట్టి తినిపిస్తున్నారు పోలీసులు, గవర్నమెంట్ అయినా సరే, నన్ను కూడా అలానే చేస్తారు కదా అని చెప్పేసి ఆయన కూడా అంతెందుకండి, చంపిన ఆయన అంత్యక్రియలకి మళ్ళీ పోయాడంట. ఏదేమైనా మనం ఇమ్మీడియట్లీ శిక్షాస్మృతిలో అలాంటి వెంటనే శిక్ష చేసేటటువంటి అవకాశం లేదు. దాని మీద చాలా సుదీర్ఘమైనటువంటి ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగిన తర్వాత ఆడు చరిత్ర తీసిన తర్వాత ఎంత దుర్మార్గంగా జీవితాన్ని ముందు సాగించుకున్నాడని చెప్పి తెలిసిన తర్వాతే పోలీసు వారు ఎన్కౌంటర్ చేస్తారు. విషయము జరిగిన వెంటనే భార్యాభర్తల మధ్య, ఇద్దరు కూడా భార్యాభర్తలే కదా, వాడు చంపినోడు వీడు మన అపర్ణ భర్త కానీ వీళ్ళు భార్యాభర్తలే కదా. వాళ్ళ మధ్య జరిగిన సిచ్యువేషన్ ఏంటని చెప్పి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత వీడు సమాజంలో ఉండకూడదని చెప్పి పోలీసు వారు నిర్ధారించుకుంటే వాడిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తారు. మనం చెప్పినంత ఈజీగా ఏమీ ఉండదు. కాకపోతే మనం ఏంటంటే ఇమ్మీడియట్లీ చేయాలని చెప్పి మన కడుపు మండొచ్చు. ఎందుకంటే 5 నెలల గర్భిణి ఇక్కడ, 9 నెలల గర్భిణి అక్కడ. ఇంత దారుణాతి దారుణంగా ఘోరాతి ఘోరంగా చంపేస్తుంటే ఏదో చేయాలనే ఆలోచన మనకు వస్తుంది. కానీ ఏది చేసినా ప్రజల దృష్టిలో పోలీసు వారు కూడా చెడ్డవారు అవ్వకూడదు కాబట్టి ఖచ్చితంగా వారికి కఠినమైన శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇలాంటి దుర్మార్గాలు జరగకుండా పోలీసు వారు ముందుగా అవేర్నెస్ తీసుకురావాలి. లేదు, ఇప్పుడు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మీరు అన్నంత ఈజీగా అది కాల్చే వెంటనే ఎన్కౌంటర్ చేసేయడానికి. కాబట్టి ఏదేమైనా శిక్ష నుంచి తప్పించుకోకుండా చేయగలిగే సత్తా పోలీసు వారికి ఉంటుంది. కాబట్టి ఆ రకమైన కేసు అంత బలంగా పెట్టి వాడిని మళ్ళీ జనజీవన స్రవంతిలో తిరగకుండా జీవితాంతం జైల్లో ఉండే శిక్షలే వేసేయడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప వెంటనే ఆ గర్భిణీని చంపేశాడు కదా ఎన్కౌంటర్ చేసాడంటే అది ఏ పని కాదు. కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు కదా అన్న. ఇప్పుడు గవర్నమెంట్ అనే వాళ్ళు కనీసం రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు ఆడవాళ్ళ కోసం జాగ్రత్తల కోసం చెప్పి ఆ బస్సులో ఫ్రీ బస్సులు పెడుతుంటారు ఆడవాళ్ళకి అని చెప్పి, రక్షణ కోసం అని చెప్పి ఇంకోటి ఏదో పథకాలు తీసుకొస్తున్నారు. మరి అలాంటి రక్షణ ఇక్కడ లేకుండా పోతుంది ఇంట్లోనే అన్నప్పుడు కనీసం మినిమం కొన్ని రూల్స్ అని మార్చాలి కదా అంటున్నా. చాలా గట్టి రూల్స్ గానే తీస్తారు, చాలా కఠినంగానే శిక్షిస్తారు, తొక్కి నార తీసేస్తారు. మీకు ఎవరికి తెలియదు అది. కాకపోతే బహిరంగపరచరు. ఏదైనా ఒక ఆడబిడ్డకో గర్భిణీ స్త్రీకో లేకపోతే అరాచకమైన శక్తులుగా తయారయ్యి ఇలాంటి మటలు చేసే వాళ్ళని చూస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకోదు. చాలా కఠినంగా ఉంటుంది ఆ శిక్ష. చాలా కఠినంగా తొక్కి వాడి నార తీసి వాడికి జీవితంలో సంసారాన్ని కూడా చేయకుండా చేసే సత్తా పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. అది తెలియక మనం ఏదో ఇంకా శిక్ష వెళ్తే ఇంకా శిక్ష వాళ్ళు ఎప్పుడూ వేసుంటారు. కానీ ఏదేమైనా మనం ఆలోచించేది ఏంటంటే మనకి ఇలాంటి దుర్మార్గమైనటువంటి మర్డర్లు జరగకుండా కాపాడుకోవాలంటే అవేర్నెస్ ముందుగా రావాలి. అనవసరంగా ప్రేమ పేరుతో ఇంత అన్యాయానికి గురైపోతున్నారు. ప్రేమించేటప్పుడు కూడా అందరూ కూడా జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాను.